చెందినటువంటి అందులో ఉన్నటువంటి ఆ ప్రతీకల్ని, ఆ చిహ్నాలు వెనుకున్నటువంటి చరిత్రని చెప్పేటువంటి వాళ్ళు కనుగొన్నారు. ఆయన చనిపోయారు కదా, చివరికి ఎక్కడ నిలుస్తాం మనం అంటే వాటన్నిటి గురించి మనం ఒక ప్రత్యేకమైనటువంటి సదస్సు పెట్టుకుందాం. ఈరోజు మాత్రం ఆదివాసీ సంస్కృతికి జేజేలు పలుకుతూ ఆదివాసీ దినోత్సవాన్ని ఇంత వైభవంగా జరుపుకుందాం. ఇంత వైభవంగా జరుపుకోవటానికి కారణమైనటువంటి నీవే కొలామె వీరరత్నం కోటి కోటి దండొసే కొలామె వీరరత్నం కోటి కోటి ದಂಡೊಸೆ ಕೊಲವರೆಯಲ್ಲೆಲ್ಲ ತೆತ್ತರಿಯೇ ಕದೀವೆ ನೀವೇ ಸೂರುದಾದ ಏಕೆ ಅಮ್ಮೆ ಮುಂಜರಾ ನೀವೇ ಈ ಭಾರತೂತೆ ಕುರಿಯೇಕ ಪೊದ್ನಿ ನೀವೇ ಕುಮ್ರಂ ಚಿನ್ನು ಮಾರು ಬಾಯಿನೆ ಕಳುಪುತೆ ಸೊಬಾತ ಜನ್ಮ ಸೂರು ವೀರ ಇನ್ನೆತೆ ಕೀರ್ತಿ ಇನ್ನೆತೆ ಅಂಡಿನೆ ದೈವತೆ ಕರೆಯ ಸೂರು ಇನ್ನೆತೆ ದಂಡಿ ಇಮ್ಮತೆ చదువు తోదే రాత తోదే గొట్టి తాది దరినమే అడవి మెటుతే అంతే ఇను డువు నేతి బలామే నైజం సర్కర్ నాడే నీవే లడిల్తీవే సూరుదాద ఏకే అమ్మె తు ముంజరా నీవే ఈ భారతూతే కురియేక పొద్దుని నీవే ఏళ్ళ జాతియే నిగరాని నీవియే కొలవా కూముంగే ఆధార నీవియే చీకటితో బతుకుంగే వెలుగే దివే ఆదివాసి పుణ్యత పావ ఇడుతివే తికన కటుతి ఇల్తివే జోడే ఘాటు వాడతే ఇన జాతి సాటి కీర్తి కతి పుణ్య భూమితే ఇన జన్మనే అమువలడు మరణ సీతివా సూరుదాద ఏకే అమ్మె తు ముంజరా నీవే ఈ భారతూతే కురియేక పొద్దుని నీవే. సార్ ఇది కొల్లం భాషలో పేరు ఏదైనప్పటికీ కూడా వాళ్ళు చేసేటువంటి పని కళ, సంస్కృతి, ఆదివాసీ సంస్కృతి, జానపద సంస్కృతి, ఇట్లా కులాల బృందాల సంబంధమైనటువంటి జ్ఞానాన్ని, చరిత్రని, గోత్రాలని, రాజవంశాల చరిత్రని, గోండు రాజవంశాల చరిత్రని ఔపోసన పట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. అందరూ మామూలు మనుషులు కాదు, వాళ్ళు ఓటర్లు కాదే కాదు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక చిన్న వాద్యం చాలు, ఒక తుడుం దెబ్బ మొత్తం భారతదేశాన్ని ఊపి పడేసింది. కాబట్టి ఒక్క జమిడిగా మొత్తం అభ్యుదయ విప్లవోద్యమానికి ప్రతీక అయింది. అట్లాగే ఇక్కడ ఒక నెరేటర్, ఒక కథకుడు ఆయన జాతిని కాదు, ఆ జాతులకు సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్, ఒక ఐతిహాసికమైనటువంటి వైశాల్యం ఉన్నటువంటి కథని గానం చేస్తాడు. సమ్మక్క సారమ్మ కథలు, కోయల్లో ఉన్నటువంటి అనేక కథలు పాడే డోలీలు, ఇక్కడ తోటీలు. ఈ తోటీల దగ్గర మా ఆప్తమిత్రుడు ఆయన చెప్పేవాడు, 5 రోజుల కథ చెప్తామండి మేము. మీరు ఎక్కడ వింటారు? మీరు 2 నిమిషాలు ఫోటోలు తీస్తారు, నేను ఒప్పుకోను అనేవాడు. అవును, వాళ్ళని ప్రతి చోట మాలాంటి వాళ్ళు అవమానపరుస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఆద్యకళ మీ అందరికీ పాదాభివందనం చేయడానికి నేను పిలుచుకున్నాను. నా తరఫున పెద్దలు ఉన్నారు. ఈ సమాజం మొత్తం మీ గురించి మాట్లాడవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ ఉపతెగలని, ఉపకులాలని గుర్తించడములో పోషక కులాలు కూడా కలిసి రాలేకపోతున్నాయి. ఇంతకుముందు వాళ్లకు, మా జానపదులకైతే ఈ కులాలని గుర్తించి 1000 ఏళ్ల కింద తెరచీరల వాళ్ళు అని
పాలకురికి సోమనాథుడి గ్రంథాలలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు 5 ఉన్నారు. మా మెట్టు వెంకటనారాయణ ఉన్నాడు. వాళ్ళు వీరణాలు వాయిస్తూ మహాభారత కథలనే కాదు, కాటమరాజు కథలని కూడా, అటు పౌరాణికము ఇటు చారిత్రక కథలు 7 రోజులు చెప్తారు. 7 రోజులు అనేది వెనకట 7 రోజుల పెళ్ళిళ్ళు అనేది, దాన్ని 21 రోజులు కథ చెప్పేవాళ్ళు 7 రోజులకు దిగారు. 7 రోజుల నుంచి 3 రోజులకు దిగారు. ఇప్పుడు 30 నిమిషాల వరకు వాళ్ళ కథలు కుదించుకుపోయినాయి. వినేవాడు లేడు, గౌరవించేవాడు లేడు. వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయంటే, పేరుకు కళాకారుడు, రాజకీయాలకు ఓటరు, ఆ పోషక కులాలకు మాత్రము ఎందుకు పనికిరాని వాడు. ఇట్లా వాళ్ళు అనేక రూపాల్లో కనిపిస్తున్నారు. అది నాకెందుకు అంటే, ఆద్య కళకి వీళ్ళందరి సహకారంతో నేను సేకరించానండి. దీని వివరాలు చెప్పేవాడు, తయారు చేసేవాళ్ళు, వాటిని వాయించేవాళ్ళు, వాటిని బాగుపరుచుకునేవాళ్ళు, అమోఘమైనటువంటి ఇత్తడి, ఆ తర్వాత లోహము, ఇనుము, కర్ర, మట్టి, ఎన్ని రకాల వాటితోటి వాద్యాలు ఉన్నాయి. మా అమ్మ పట్టుకున్నది శారద, కర్రతో ఒకటి, మట్టితో ఒకటి. ఆ రెండింటి శబ్దాలు అద్భుతమైన అమోఘమైనటువంటి వీరగాథలు పాడేటువంటి ఒక గ్రంథాలయాలు. వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళే. మనకు బస్ స్టాండ్లలో, రైళ్లల్లో తిరిగి పొట్ట గడుచుకుంటున్నారు. ఏంటిది ఇది? ఎందుకు వచ్చింది ఇది? ఎవరు చేసిన పాపం ఇది? ఒకప్పుడు వాళ్ళకు వైభవోన్నతి పొందినారు. శాసనాలు ఉన్నాయండి, రాతప్రతులు ఉన్నాయి, సనదులు ఉన్నాయి. వీళ్ళని గౌరవించాలి. ఈ 40 ఊళ్ళల్లో వీళ్ళ జీవితాలు గడవాలి. ఎలా గడవాలి అనేది కూడా మన ప్రాచీన సంస్కృతి చెప్పింది. వీళ్ళు ఏం పాడాలి, ఎంత పోషకులు, వాళ్ళకి వైద్యులు వీళ్ళే, కళాకారులు వీళ్ళే, ప్రదర్శకులు వీళ్ళే, సంగీతజ్ఞులు వీళ్ళే, డాక్టర్లు వీళ్ళే, వైద్యులు కూడా వీళ్ళే. ఇన్ని పాత్రలని పోషిస్తున్నారు. అయినా వాళ్ళకి పొట్టగడవ లేదు. నేను మాత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో 6 గదుల్లో సామాన్ తెచ్చిపెట్టేశాను. ఈ చరిత్రకు అవి ఆనవాళ్ళు. రేపు ఎవరైనా అడిగితే నేను చెప్పగలను. ఈ శారదక వాళ్ళు ఇది, ఈ చిందు వాళ్ళు ఇది, ఈ మందహెచ్చులు ఇది, ఈ డోలీలు, ఈ తోటీలు, వీళ్ళ దగ్గర ఉన్న వాద్యాలు మొత్తం ఒక భారతదేశానికి సంబంధించిన ఒక ప్రపంచానికి వీళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు. మనకు కాళిదాసు దగ్గర నుంచి కవుల పరంపర ఉంటుంది, కానీ వాళ్ళ పరంపరలో వాళ్ళు స్పాంటేనియస్గా పాడగలరు, స్పాంటేనియస్గా అప్పటికప్పుడు చెప్పగలరు, అప్పచెప్పగలరు, దానిని కల్పించగలరు, తప్పుపోతే సరిదిద్దగలరు. అంత శక్తి ఎట్లా వచ్చింది వీళ్లకు? 30 ఏళ్ల నుంచి నేను పరిశీలన చేస్తూనే ఉన్నాను. ఆ పరంపర కొనసాగుతున్నది, కానీ ఒక చివరి దశకు వచ్చింది. కాబట్టి ఒక్కసారి వీళ్ళని చూసుకొని, ఇది మన పరంపర, ఇది మన ప్రపంచం, అసలైన ప్రపంచం, మూల ప్రపంచం. ఆ పైన ఉన్నాయన్నీ నగిషీలు, మీరు మూల ఆధారాలు. ఈ ఆధారాలని మేము ఆర్థికంగా గౌరవించలేము, సామాజికంగా వాళ్ళ స్థలాల్లోకి వెళ్ళి చెప్పలేము, కానీ ఇంతకాలం వీళ్ళని ఉపయోగించుకున్నాం, కానీ వాళ్ళని మనము మన సహచరులుగా మన పక్కన కూర్చోబెట్టుకోలేకపోయాము. అది మనకు సమస్య. ప్రభుత్వం కూడా ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ దగ్గరికి అంటాడు, ఆర్డీఓ దగ్గరికి అంటే ఎంఆర్ఓ దగ్గరికి అంటాడు. వీళ్ళ ఇద్దరి దగ్గరికి పోతే ఇద్దరి గెజిటెడ్ ఆఫీసర్ల సంతకాలు తెమ్మని. అరే, చదువుకోలేని వాళ్ళు, చదువుకు దూరమైన వాడు, వీళ్ళని ఆ గెజిటెడ్లు రమ్మంటారా, సంతకాలు పెడతారా? అసలు మీరు ఎవరైనా అడిగితే మా కులము ఫలానా కులం అంటే ఎన్నడూ వినలే, వాడి ముత్తాతల నుంచి కూడా వినలే. ఈ దేశంలో వాళ్ళు పౌరులుగా ఉన్నారు తప్ప వాళ్లకు కులం సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. ఈ కులం సర్టిఫికేట్ కోసం వాళ్ళ పిల్లలు కులం సర్టిఫికేట్ ఉంటే స్కూల్లోకి పోతారు, చదువుకుంటారు. సావిత్రిబాయి పూలే, మహాత్మాబాయి పూలే అని మనం అంటాము, అందరం అంటాము. కానీ
ఆ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఈ చదువుకున్న మొత్తం ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఇది మెథడాలజీ, ఇది సులభంగా చెయ్యవచ్చు అని చెప్పినవాడు మాత్రమే వాడు లేడు. దాంట్లో అనేక రకాల సమస్యలు వాళ్ళ మీదనే. మాదిగలు వాళ్ళందరినీ ఉపకులాలని మాదిగ కులంగానే మార్చుకోవాలనుకునేవాడు ఒకడు ఉంటాడు. ఆదివాసులలో మా ప్రధాన పోషక కులమే, వీళ్ళందరూ కలిస్తే మాది జనాభా అవుతుంది, మేము బార్గెయిన్ చేయొచ్చు అనుకుంటాడు. ఇదంతా చాలా ఉపయోగపడుతున్నారు నిత్యం, కానీ మనకు వాళ్ళు పనికిరాని వాళ్ళు, ఈ సమాజానికి వేస్ట్ ఫెలోస్. కానీ కాదు, ఎన్నడో ఒకనాడు మనం తల వంచి వాళ్ళకు నమస్కారం చేయాల్సి వస్తుంది, చేసేటట్టు చెయ్యాల్సి వస్తుంది అంతే. అనేక సమస్యలు ఇవి నేను చెప్పబోను, నేను ఆద్యకళ గురించి కూడా చెప్పలేను, కానీ ఒక్క మాట చెప్పగలను. వీళ్ళందరి సహకారం లేకపోతే ఆద్యకళలు ఉండదు. ఈ ప్రపంచంలో ఈ దేశంలో సగం దేశం ఉండదు. అది నిర్జీవమైపోతుంది, నిర్వీర్యమైపోతుంది, వట్టిపోతుంది, బోసిపోతుంది, పనికి రాకుండా పోతుంది. అలా కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనందరం వాయిస్ చేద్దాము. వీళ్ళు ఉన్నప్పుడే వీళ్ళని గౌరవిద్దాం. వీళ్ళు ఈ తరం పోతే చాలా విషయాలు పోతాయి. ఈ దేశ సంస్కృతి పోతుంది, ఈ దేశ నాగరికత పోతుంది, ఈ దేశపు కళా సంస్కృతులు పోతాయి. మూల సంస్కృతులు పోతే శిష్ట కళలు ఎందుకు బతుకుతాయి? ఇదే కదా ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ తోటి మనము డెవలప్ అవుతున్నాము. ఈ ఆక్సిజన్ లేకుండా మనము ముందుకు పోలేము, శ్వాసించలేము, ఎదగలేము. ఏమవుతాం? నిర్జీవం అయిపోతాం. ఈ నిర్జీవ భారతదేశాన్ని, తెలంగాణని చూడలేము. కాబట్టి మనము అందరము వేదిక మీద పెద్దలు, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు, వేదికలో ఉన్నటువంటి వాళ్ళు మరింత పెద్దలు ఉన్నారు, సహృదయులు ఉన్నారు. వాళ్ళ సహకారాన్ని తీసుకొని ఒక సంఘటన, ఒక విశాల వేదికని కూడా ఏర్పాటు అయితే బాగుంటుంది. కానీ మేము చేయలేము, చేయగలిగినంత చేయగలిగాము, మాట్లాడవలసినంత మాట్లాడాము. కానీ వీళ్ళందరినీ మనము హత్తుకుందాం, అట్లీస్ట్ మన సోదరులుగా చెప్పుకుందాం అంతే. నమస్కారం. వంతెనలు కడతాం, 4వ రోజు కూలుతుంది కదా. రోడ్లు నిర్మిస్తాం, ఆ రోడ్లు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. అన్నీ ఏమంటాం వాటిని? హైవేలు. హైవే అంటే నాకు చాలా భయం కలుగుతుంది, ఎందుకంటే గ్రామాన్ని టచ్ చేయదు, గ్రామంలోకి వెళ్ళదు. గ్రామాల్లోకి వెళ్ళేటువంటి దారులు మూసుకుపోతున్నాయి. ప్యాసింజర్ బళ్ళు రద్దు చేస్తారు. అంటే అక్కడ ఇంతకాలం ఉన్నటువంటి చిన్న చిన్న స్టేషన్లన్నీ ఏమవుతాయి? అక్కడ పాలు అమ్ముకునేటువంటి ఆయన ఏమవుతాడు? ఆ కట్టెలు వేసుకుని ఆ రైలు ఎక్కి ఆయన ఏమవుతాడు? అక్కడ ఆగదు కదా, ఎక్స్ప్రెస్ రైళ్ళు ఉంటాయి. ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆగే చోట మాత్రమే జనం ఉన్నారా? ఎక్స్ప్రెస్ రైల్లో మాత్రమే తిరిగే జనం ఉన్నారా? ఇది కదా దేశం ఏమవుతుంది అని చెప్పేసి ఈ పరిస్థితుల్లో మనం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తర్వాత కార్యక్రమానికి వెళ్ళే ముందు ఆదివాసీల మూలాలే మాయమైపోతున్నాయి, ఆది భవిష్యత్తు అంధకారంలో ఉంటున్నదని చెప్పి తిరుమల సార్ ఇంతకుముందు ఇప్పుడు స్టేజ్ మీద క్లియర్గా చెప్పింది. ఎంతమందికి క్యాచ్ చేసిరో లేదో నాకు తెలియదు, కానీ నేను బయట కూర్చున్నప్పుడు హాల్ లోపలికి వచ్చినప్పుడు బయట పాటలు పాడుతూ ఉండే. మళ్ళీ ఎడ కూర్చున్నారు, ఆడ ముంగట కూర్చున్నారు. చూడంగానే నాకు ఒకటేసారి కూర్చొని చూస్తున్న వాళ్ళని చూస్తుంటే ఎంఎస్ సుబ్బలక్ష్మిలు, లతా మంగేష్కర్లు కనిపించింది. నాకు యథార్థంగా చెప్తున్నా, ప్రధానంగా చెప్తున్నా. బయట కూర్చున్న వాళ్ళు సేమ్ అట్లే కనబడరు వాళ్ళు, పాటలు ఆ రాగాలు తీస్తుంటే. ఈ ఆదివాసీల గురించి మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలన్నా, ఇంతకుముందు మా మిత్రుడు కొమరం భీమ్ గురించి మా పాట పాడింది. నేను తెలుగులో ఒక చిన్న చరణం పాడతా, ఏదో కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు విన్నది. గొండు గొంతు లల్లా పాట, గొండు గొంతు లల్లా పాట, కొమురం భీమంటే తూపాకి తూట, కొమురం భీమంటే తూపాకి తూట, బువ్వలే నొల్ల తన్లాట, ఈ భూమి కొరకే నడిసే పోరు బాట,
అడవిల సీకట్ల దీపమై అడవిల సీకట్ల దీపమై అగ్గి రవ్వోలే మెరిసేటి రూపమై నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం త్యాగాల బిడ్డల వందనం నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం అడవిలో సీకట్ల దీపమై అడవిలో సీకట్ల దీపాలు కుమరం భీం కాడికి వెళ్ళి మొదలు పెడితే సీతక్క గారి తరము తర్వాత విమలక్క అవన్నీ నడుస్తూనే ఉన్నాయి ఆ వెలుతురు తీసుకురావాలని ఇప్పుడు ఆ బతుకులలో మనం ఇక్కడ అంతా దీపాలు పెట్టుకొని వచ్చినప్పుడు అంతా దీపాలు ఉన్నాయి కదా కానీ ఆ బతుకులలో అంధకారము బిచ్చగాళ్ళ స్థాయికి పోయిండ్రు అన్ని దీపాలు కనబడుతున్నాయి కానీ మీ మనసులలో మీ గుండెలలో మీ సంస్కృతులలో ఒక కొటేషన్ ఉంటది చరిత్ర చేసేందుకు ఇట్ టేక్ సెంచరీస్ టు మేక్ హిస్టరీ అని కానీ సెంచరీస్ ఆఫ్ హిస్టరీ మేక్స్ ఎ ట్రెడిషన్ అని ఇవాళ సెంచరీస్ అని కొన్ని తరాల నుంచి కొన్ని చరిత్రను మీరు తీసుకొస్తున్నటువంటి ఆ ట్రెడిషన్ ను ఇవాళ మీ రూపంలో ఆఖరి శ్వాసగా బతుకుతా ఉన్నది ఆక్సిజన్ మీద ఉన్నది లాస్ట్ ఆక్సిజన్ మీద ఆక్సిజన్ పెట్టిర్రు వీటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఆ బాధ్యత కొన్ని ఏళ్ల నుంచి మరి సార్కి ఎట్లా వచ్చిందో తెలియదు నాకు కానీ దాదాపు 40 ఏళ్ల పైన నుంచి నేను సార్తో ట్రావెల్ చేసిన ఒక చిన్న సంఘటన నేను చెప్పదలుచుకున్నప్పుడు తెరచిన వాళ్ళ గురించి చెప్పారు కదా నల్గొండలో ఒక 40 సంవత్సరాల కింద అంటే కొన్ని వేల ఆర్టికల్స్ ఇప్పుడు మీ గుర్తులుగా నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆది చిత్రము శిథిలమైపోతున్నది చిన్నబోయి ఉన్నది అనిపిస్తుంది ఆ మ్యూజియంలో పేర్లు చెప్పింది కదా 4-5 పేర్లు చెప్పింది సార్ ఆది అక్షరం అంతరించిపోతున్నది ఆది అనే దానికి భవిష్యత్తు లేకుండా పోతా ఉన్నది ఆ తెరచిల వారి చరిత్ర చెప్పేటందుకు చెప్తున్నా నేను మేము ఆడికి పోయినాము ఆ ఊరికి పోయిన నల్గొండలో ఒక చిన్న పల్లె మా మెట్టు తీసుకొని పోయిన అక్కడికి మనజక్క మేమందరం కలిసి పోయినాం పోతే ఎప్పుడో వాళ్ళ కథలు 5-6 రోజులకు చెప్పుతుండే అసలు దమా ఖరాబ్ అయిపోయింది అసలు ఏం రా నాయన గీతకి ఏంది అసలు ఇది ఎక్కడ కథ ఇది ఈ హాల్ పేర్లు అటువంటి వాళ్ళ పేర్లు పెట్టాలి ఎన్టీ రామారావు పేరు పెట్టినది పైన కానీ వీళ్ళు అభినయాలు చేస్తుండే కదా ఆడ కూర్చున్న బయట ఉంటే ఇంత అద్భుతంగా పాడుతూ ఉండే ఆడ కూర్చున్నాడు మొత్తం సొమ్ములేసిండు కదా మా ఇప్పుడు ఈడ కూర్చున్న ఎన్టీ రామారావు సో అయితే ఆడికి పోతే ఎప్పుడు అంటే ఆ కథలు చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆదరణ లేక బిచ్చగాళ్ళకి తిరుగుతున్నారు అంటారు కదా కొంతనే ఆదరణ పెద్ద గౌరవం ఏం లేదు భూమిలో పాతి పెట్టి ఉన్నారు దాదాపు 40 సంవత్సరాలు అవుతున్నది పాతి పెట్టి వాటికి ఆదరణ లేకుంటే మేము పోయి ఆడ కూర్చున్నాం వాళ్ళని కన్విన్స్ చేసి ఏంటంటే అది గంగకేయకుండా మేము భూమిలో పాతి పెడతామని చెప్పి పాతి పెడితే దాన్ని మేము తీసుకొచ్చి ఇక్కడ పెడతాము సమాజానికి భవిష్యత్తు మానవాళికి మన మూలాలేంటి మన దేవతలు ఎవరు మన ఆచారాలు ఏంటి మన కట్టుబాట్లు ఏంటి మన పద్ధతులు ఏంటి మన జీవన విధానం ఏంటి అని తెలియజెప్పేటి పటాలు కూడా అవే కదా పటాలు మొత్తం గంగ కథలు అవన్నీ మొత్తం దేవతల కథలు అని చెప్పేటి కూడా అవే కదా సో అవన్నీ తీసుకొస్తేందుకు పోదామని ఆడ పోయి కూర్చున్న తర్వాత వాళ్ళని కన్విన్స్ చేస్తే లాస్ట్కు మేము అదేంటి బుల్డోజర్ని తీసుకొచ్చి దానిలోకి వెళ్ళి తవ్వి వాటిని తీసుకుంటే ఒక పెద్ద పటం ఒక పందిరి లెక్క ఉన్నటువంటి పటము దాంతో ఒక మూర్తి అవి తీసుకొని వాళ్ళకు ఒక యాటపిల్ల పెట్టి ఆ కులపులందరినీ కూర్చోబెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి దావతులు యువతలు ఇచ్చి అవి తీసుకొచ్చి పెట్టిన ఇప్పుడు 4000 దాంట్లో అది కూడా ఒకటి ఉన్నది అంటే భూమిలో పడేసి గంగలా అంతరించిపోతున్నటువంటి మన చరిత్రను తీసుకొచ్చి ఆ మూలాలను తీసుకొచ్చి భవిష్యత్ సమాజానికి మన సొంతలకు మన వారసులకు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండు తిరుమలరావు సార్ నేను చాలా సూటిగా ఏంటంటే చాలా కంపెనీలకు ఎక్కడికో మల్టీనేషనల్ కంపెనీస్ ఎవరికి ఉపయోగపడుతుంది ఏందో తెలియదు ఉపయోగపడుతుంది అనుకుందాం నాది మా సీతక్క ఆత్మీయంగా తీసుకోవాలి నేను సీతక్కను మంత్రిగా చూస్తున్నా అక్కగా చూస్తున్నా 2 దిక్కులో చూస్తున్నా ఆత్మీయంగా నా మాటలు తీసుకోండి వేల ఎకరాలు పోతున్నాయి ఈ సంస్థకు జస్ట్ ముంగడికి రాండి మీరు చరిత్ర మిమ్మల్ని కూడా గుర్తు పెట్టుకుంటుంది ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఎక్కడ ఇచ్చిన మంచి స్థాయిలో అద్భుతమైన అదొక ఆసరా లేదు అనాథ లెక్క అయిపోయింది అరే వర్షం పడితే సారు మేడము మనోజక్క వీళ్ళందరూ సార్కున్న టీము నేను కూడా అంత టైం ఇవ్వలేకపోతున్నా ఇప్పుడు కానీ వీళ్ళు ఉరికి రావాలి ఆడ నీళ్లు పడుతున్నాయి దాన్ని ఆపాలి ఎక్కడేమైనా ఖరాబ్ అవుతున్నాయా ఎక్కడెక్కడికో తీసుకొచ్చినాయి దాదాపు కొన్ని వేల ఆర్టికల్స్ ఇవి ఉన్నాయి ప్రభుత్వం ఓన్ చేసుకోవాలి
ఓన్ చేసుకొని అవన్నీ పెడితే రేపు ఎక్కడికి వచ్చినా ఏ ప్రభుత్వం ఇది చేసిందంటే ఈ ప్రభుత్వమే చేసిందని చెప్పి రేపు పొద్దుగాల గర్వంగా చెప్పుకోవచ్చు. మా ఓటర్లో చెప్తాం. కొంత ప్రయత్నం ఉస్మానియా జరిగింది. అక్కడిక్కడ ఏళ్ళు పెట్టి కారెడ్డం వేస్తున్నారు. నడిచేటప్పుడు కాళ్ళ కట్టె పెట్టేటట్టు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ గవర్నమెంట్ అక్క కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఈ చరిత్ర కాపాడండి. ఆ ఉదాహరణ కూడా ఎందుకు చెప్పినంట, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెల్లవారులు మీరు కథలు లేపుతారని అట్లా ముచ్చట చెప్తున్నాను. అంత శ్రమ తిననుకున్నది. ఏ ప్రభుత్వాలు ఎవరు కూడా పెద్ద సహకరించింది కాదు. అది సొంతంగా ఇవాళ ఎక్కడ వంటే రేపు ఎక్కడ వంటమో తెలియదు, ఎల్లుండి ఇంకెక్కడ వంటమో, ఏ అడవి ఎక్కడ ఛత్తీస్గఢ్లు ఎక్కడెక్కడ దక్కన్ ప్లాట్ మొత్తం తిరిగిండు సార్తో పాటు మాకు కొంచెం చిన్న అనుభవాలు ఉన్నాయి అంతే. కానీ ఇది కాపాడాల్సిన బాధ్యత. ఆదికి అంతం లేదు, ఆదికి భవిష్యత్తు ఉన్నదని చెప్పని ఈ ప్రభుత్వం మీరు ముందటికి వచ్చి ఇనిషియేటివ్ తీసుకొని చేయాలని చెప్పి మీకు మనస్సు పూర్తిగా మీరు చేస్తారని కూడా మాకు నమ్మకం ఉన్నది. బరాబర్ వాస్తవంగా ఈ జీవితాలకు తొంగి చూడాల్సిన అవసరం ఉన్నది. వీళ్లను మనుషులుగా కన్సిడర్ చేసి అవసరం అనుకుంటే ఈ కళారూపాలను ఇప్పుడు అంతరించి తెలంగాణ అంటే కళారూపాలు. ఇలా తుపాకులు బట్టి అడవిలో పోయి కొట్లాడిండ్రు అంటే కుమ్రం భీం గురించి దొడ్డి కొమరే గురించి సాహిత్యం వచ్చిందంటే కూడా ఈ కళల ద్వారానే వచ్చినట్టే కదా, ఇక్కడి నుంచే కదా వచ్చింది ఇదంతా. వీటిని కాపాడి జీవనాధారం అయ్యి మనుషులుగా చూస్తలేటువంటి వాళ్ళను గౌరవపూరితంగా ఈ సమాజంలో ఉన్నటువంటి మూలవాసులను వాళ్ళ మూలాలు కనుక పోయి ముత్యాల వంటి మీ చరిత్రను ప్రపంచానికి చూపించి మీకు కూడా జీవనాధారమై 3 పూటలు బుక్కడు బువ్వ అందించే స్థాయికి మిమ్మల్ని నిలబెట్టాలని చెప్పి నేను సవినయంగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు అందించిన వాళ్ళే స్త్రీమూర్తులు కనుక వాళ్ళ పేరు సభకు జానపద కళాకారులకు ఆదివాసీ మిత్రులకు అందరికీ నమస్కారం. ఆద్య కళతోటి అది పుట్టినప్పుడు పేరు పెట్టినప్పటి నుంచి నాకు అవినాభావ సంబంధం. ఆయన ఒక ధర్మకర్త మండలి ఏర్పాటు చేసి చనువు ఎటువంటిది తిరుమలరావు గారి కంటే గత 3 శతాబ్దాలుగా ఇంకా పైబడి రోజు కాకుండా వారంలో ఒకసారైనా సంభాషిస్తూనే ఉంటాం. నన్ను అడగలేదు. ఆ ధర్మకర్త మండలిలో పేరు పెట్టేసి వాటిని భద్రపరచాలనేటువంటి ఉద్దేశంతో కొంత పాత్ర నేను కూడా ఏదో పోషించడం జరిగింది. అది ఎంతవరకు సఫలీకృతమైనవంటే అది వేరే విషయం. రకరకాల మలుపులు తిరుగుతున్నది అది. అయితే వాటిని కాపాడవలసినటువంటి బాధ్యత మాత్రం మన అందరి మీద, సమాజం మీద, ప్రభుత్వం మీద కూడా. ఎందుకంటే ఆదివాసీలు వనవాసీలు అనుకుంటే ఏ పంచాయతీ లేదు, మనం ఏం కాపాడాల్సిన అవసరం లేదు. కానీ మనం గుర్తించింది వాళ్ళను మూలవాసులు, ఆదివాసులు, అబారిజినల్స్ అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని, కళలను, వాళ్ళ ఆటను, వాళ్ళ పాటను గౌరవించి వాళ్ళను గుర్తించాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. వాళ్ళు ఆటను ప్రేమిస్తారు, పాటను ప్రేమిస్తారు, పుట్టను పూజిస్తారు, గుట్టను పూజిస్తారు, చెట్టును పూజిస్తారు. చెట్టును కొట్టి గుట్టను దొవి, పుట్టను కూడా దొవి నగదుగా మార్చుకునే సభ్య సమాజానికి చెందిన వాళ్ళలో నేను కూడా ఒకటి.
అయితే ఏమిటి దీనికి పరిష్కారం అంటే, ఇంతకుముందు జయదేవి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఎప్పుడో ఒకప్పుడు నాగరికులం, మేం పెద్దవాళ్ళం అనుకునేవాళ్ళు వాళ్లకు వంగి తల వంచి నమస్కారం చేయాల్సినటువంటి సమయం వస్తుంది. నా మటుకు నేను ఆ సమయం రానే వచ్చింది. శిరస్సు వంచి మీకు అందరికీ నమస్కరిస్తాను. నేను ఇంకెంత ఎక్కువసేపు మాట్లాడితే అంత నా అజ్ఞానాన్ని ప్రదర్శించినట్టు. ఇంతకుముందు ఒక చిన్న సంభాషణ జరిగింది నాకు తిరుమలరావు గారికి, ఇంకా తీరలేదు. ఎందుకంటే రాజ్యాంగం చదువుకున్నా అని అనుకునే వాళ్ళలో నేను ఒకటి. కాకపోతే నిత్యం రోజు చదువుతుంటా, రోజు నేర్చుకుంటాను. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ సెక్ట్స్ అనే పదం వాడాడు. అసలు ఈ కులాల ప్రస్తావన ఎందుకు వస్తుంది తిరుమలరావు గారు అంటే, ఆయన ఏదో సమాధానం చెప్పిండు, ఆ సమాధానంతో నేను సంతృప్తి చెందలేదు. సంభాషణ మా మధ్యన సాగుతుంది, ఏదో కొనసాగుతుంది. ఆయన అంటే నాకు విపరీతమైన గౌరవం. ఆయన చేసినటువంటి పరిశోధనలో నేను అనుమాత్రం కూడా చేయలేదు. అందుకొరకు ఆయన మాటను గౌరవించి అదే అంతిమ తీర్పు అంటే నేను ఒకప్పటి న్యాయమూర్తిగా చేసినా కానీ ఆయన తీర్పును శిరసావహిస్తాను. సమస్యల్లో సమాజంలో ఉండేటువంటి ఏ వ్యక్తిని గుర్తించకపోవడం, గౌరవించకపోవడం, ఆ గౌరవం, ఆ గుర్తింపు కేవలం కుల ప్రాతిపదికన ఎంతవరకైతే సమాజంలో ఉంటుందో అప్పటి వరకు ఈ అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి. మిమ్మల్ని గుర్తించడం సాధ్యం కాదు. మిమ్మల్ని గుర్తించడానికి సంస్కారం కావాలి. ఇంతకుముందు బాబురావు అనుకుంటా పాట పాడింది కదా, ఒక ఉరుములు మెరుపులు అంటే నా జ్ఞాపకం వచ్చేది విమలాకర్. ఆమె ఇలా స్టేజ్ మీద ఉందంటే ఏదో ఉరుములు మెరుపులు ఉంటాయేమో. ఆయన ఒక ఉరిమిండు, మరి ఇంకెవరన్నా మెరుస్తారా తెలియదు. చదువు లేదు అన్నాడు. నిజమే, మీకు చదువు లేదు అని గుర్తించే సంస్కారం మాకు లేదు. ఒకవేళ మాకు ఆ సంస్కారం ఉంటే మీకు వాళ్ళ మాట మాట్లాడేటువంటి అవకాశం రాకపోతే చదువుకు దూరమైన మంచి. అంటే చదువు ద్వారా మాత్రమే సంస్కారం వస్తుంది అని చెప్పి నమ్మేవాళ్ళు ఉంటే కొంతమంది ఉండొచ్చు, కానీ నేను మాత్రం అది నమ్మను. చదువురాని వాళ్ళు నాకంటే సంస్కారవంతులు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది. అయితే మీకు సంస్కారం ఉంది కదా, చదువుకు దూరంగా ఉండమని చెప్తున్నాడు ఆయన అనుకోకండి. మీకు సంస్కారం ముందటి నుంచే ఉంది కనుక చదువు కూడా నేర్చుకుంటే చదువు సంస్కారం రెండు పెనవేసుకొని ఈ సమాజం వృద్ధికి, మీ బాగోగులకు, మీ పురోగతికి, మా అందరి పురోగతికి దోహదపడుతుందని నమ్మేవాడు నేను ఒక. ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుడు ప్రభాకర్ గారికి, మీకందరికీ నమస్కరిస్తూ సెలవు. కదా ఏదో ఒక పేరు, దానికి ఏదో పేరు పెట్టు, ఒక ఆనకట్టను, లేకపోతే ఒక మైనింగ్ అను, లేకపోతే మరో టూరిజం అను, కొత్త పదాలు కూడా తయారవుతున్నాయి. వీటన్నిటి ద్వారా వాళ్ళని ఆ జ్ఞాన వ్యవస్థలకి దూరం చేస్తున్నాం.
ఇది మనం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ద్రోహం. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే అని ఒకటి నిర్వహిస్తారు. అంటే మనము ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ కాదు, క్షమాపణ దినోత్సవం ఒకటి అనుకో. మీకు మేము చేస్తున్నటువంటి ద్రోహానికి మేము క్షమాపణ చెప్తున్నామని. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి మాటల అంతరార్థాన్ని గ్రహించినప్పుడు ఇవన్నీ నాకు స్ఫురిస్తున్నాయి. తోటి కళాకారులు ఇక్కడ ఉన్నారు, గోండి కమ్యూనిటీ. दे बिजला करा ले गाड़े बाके बिंगे कोटे तया दे बिजला गाड़े हाँ हाँ बिजला कर दो रे मोरे राजा लिंगाले हाँ हाँ बिजला कर दो रे मोरे राजा लिंगाले डाकते झेलांगे बोन माता ते कुपरे डाकते झेला बोन माता ते करा ले कुपरे डाकते झेला बोन माता ते कुपर आहा मुझोंगे माडे ते बोन जीवारी लिंगाना दनेगे को सारी बोन वारी मेरे लिंगाना दनेगे को सारी बोन वारी करा ले लिंगाना दनेगे को सारी बोन वारी रे लिंगाना हाँ हाँ न डाले कोई देगे बोन पुरकांग लिंगन अटे राबर मांगे बोन सोडा मेरे ढेम सांग यकड़ांगे बारा बांग सोडा करा ले ढेम सांग यटरा राबर बांग सोडा रे ढेम सांग हाँ हाँ बाजांगे जोड़ी ते बोर की तोर लिंगल टिडिंग टिंग बाजा मेरे लिंगना टिडिंग टिंग बाजा करा ले लिंगना टिडिंग टिंग बाजा लिंगना हाँ हाँ तिनेगे बोन बाजार लिंगना उनेगे बोन बाजा मेरे लिंगना उनेगे बोन बाजा करा ले लिंगना उनेगे बोन बाजा लिंगना हाँ हाँ करा ले बतागे बोन सोबात बाजा हाँ आणि अदे गटका ट्रोप बतला श्रीमंत बद विचारा श्रीमंत पहाटे पुडतोर पहाटे कुपारलिंगाल अब तो सोबते पुडतोर बोना बच्चों असली तर जन्म आता आणि करले करलाने के लिंगाले मिच्छो माडजी बारी धन कोसरी वाली नटल कोइंदे पुरकंग म्हणता आणि 18 बारवा सोडत हेमसा भान लिंगाल जोडी कीतो आणि नालू सगना पेन कोन कड़ते दिसर म्हणता लिंगाल आनम तिंदा सिसर सिलेंग आणि रुंडेर सिलोर लिंगाल खरालुने के पेन कोन आर सतरू सपना ता चूप दिसर म्हणता पेन सिल्वा लिंगाल पिसा परो निंजर मंतोर आणि लिंगना जीव आगुल पुगुल भईंग आसिर मंता सुना థ్యాంక్ యూ. ఉండండి ఎలాకండి అక్కతో ఫోటో తీసుకుందరు కానీ సీతక్కతోటి. వీళ్ళ ప్రోగ్రామ్ 6 గంటలకి
వీళ్ళని ఇలా వదిలితే రాత్రంతా మోగిస్తూనే ఉంటారు, పాడుతూనే ఉంటారు. జయరాజ్ గారు, ప్రజావాగ్గేయకారులు జయరాజ్ గారు తమ సందేశాన్ని వినిపిస్తారు. సీతక్క గారు, భూపతి వెంకటేశ్వర్లు గారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనిషి ఎక్కడ పుట్టాడో అలాంటి ఆదివాసులను తీసుకొచ్చి వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ కూర్చున్న వాళ్ళకు పరిచయం చేస్తే ఎక్కడో ఆ తేమ ఉంటుంది కదా, ఆ తేమ మా తల్లిని చూసినట్టు, తండ్రిని చూసినట్టు, మా పూర్వీకుల్ని చూసిన ఆనందం ఏదో కలుగుతుంది ఈరోజు. ఆధునికులమని చెప్పబడుతున్న వాడు ఎవడైతున్నాడో వాడు విద్వాంసకుడు. ఆదివాసీలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళే ప్రకృతి ప్రేమికులు, ఈ భూమిని రక్షించే వాళ్ళు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్న వాడు విద్వాంసకుడు. ఉన్న పరిస్థితిని ఉండనట్లు నాకు బతికే అవకాశం ఇవ్వరని చెప్పే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళే నిజమైన మనుషులు. ఈరోజు నిజమైన మనుషుల దగ్గర మాట్లాడే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రారంభంలో నేను బాగా తెలివి కల్లవాడినని అనుకునేవాడిని. అక్షరోద్యమం తీవ్రంగా నడుస్తున్న రోజుల్లో మీ అడవుల్లోకి వచ్చాను. నేను వచ్చి మీకు అక్షరాలు నేర్పుతానంటే నవ్వి, నాకు అక్షరాలు, నాకు తెలివి నేర్పటం ఏంటి, ఎవడరా నువ్వు అని అడిగినాడు. ఏం చేస్తావు నువ్వు అని అడిగాను. నేను ఏదైనా చేస్తాను అన్నాడు. ఏం చేస్తావు చెప్పు అని అన్నాను. పరిగెత్తలేడితోటి పరిగెడుతుంటాను, ఎగిరేటి పక్షినైనా కూల్చివేస్తాను. పరిగెత్తలేడితోటి పరిగెడుతుంటాను, ఎగిరేటి పక్షినైనా కూల్చివేస్తాను. పెద్ద పులినైనా చూపులాతో కట్టి వేస్తాను, పెద్ద పులినైనా చూపులాతో కట్టి వేస్తాను. అంతవరకు ఆయన చెప్పాడు. ఇక నేను నీకేం చెప్పను, చిన్న అక్షరం నేర్పిస్తాను. మరి ఇంత పరిగెత్తే లేడితోటి పరిగెడతావు, ఆకాశంలో ఎగిరే పిట్టను కూడా గురి చూసి కొడతావు, పెద్ద పులినైనా చూపులతో కట్టేస్తావు కదా, చిన్న ఉత్తరాన్ని చదవకుండా బాధపడతావు ఎందుకు అని చెప్పాను. అప్పుడు వాళ్ళు చాలా ఆనందపడ్డారు. గిరిజన సంస్కృతి గురించి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటే, అంటే మీ గోడు వినేటానికి ఒక స్వరం లేని వాడికి స్వరం వినేవాడు ఒకడు ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఉన్నాడు కాబట్టి అట్టడుగు వర్గాలకు కొన్ని రిజర్వేషన్లు ఇచ్చారు. మీ గోడు వినేవాడేవాడు లేడు కాబట్టి, నిజంగా ఆయన ఉంటే ఆదిలాబాదు కానుంచి శ్రీకాకుళం వరకు గిరిజన ప్రాంతాన్ని మొత్తంగా ఒక రాష్ట్రం చేసేవాడు. ఆ గిరిజన ప్రాంతానికి సీతక్క లాంటి మహాతల్లి ముఖ్యమంత్రి అయ్యేది. ఈ ఆధునికుడు ఎవడు రానిస్తాడు మనకెవడు గిరిజన రాష్ట్రం ఇస్తాడు? ఇచ్చినా ఒకరి మంత్రి పదవి ఇచ్చినా కానీ మనల్ని ఏ చూపుతోడు చూడాలో అట్లే చూస్తారు కానీ మనల్ని మంత్రిగా ఎవడు చూస్తాడు ఇక్కడ? కాబట్టి మిత్రులారా, ఏ వస్తువు అయితే అడవి నుంచి ఇక్కడికి వస్తుందో ఆ వస్తువు అంతరించిపోద్ది. పక్షులు వచ్చాయి గోడల మీదకి, అందమైన కలర్స్ తోటి పక్షులు వచ్చాయి, పక్షులు అంతరించిపోయాయి. లేన్లు వచ్చాయి, లేన్లు అంతరించిపోయాయి. ఇప్పుడు గిరిజనుడు వచ్చాడు, గోడల మీద గిరిజనుడు పెయింటింగ్ లో అవపడుతున్నాడు. ఇక గిరిజనుడు ఉండడు, అంతరించిపోతాడు. బొమ్మలు మాత్రం ఉంటాయి కానీ మనుషులు మాత్రం ఉండడు. ప్రకృతి చేసే ఏ పనికి కూడా చూస్తూ ఉంటుంది. ప్రకృతి జరిగే విధ్వంసం మొత్తం కూడా ప్రకృతి చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? మీరు సొరగుర్రల్లో నీళ్లు తాగేవాళ్ళు, కుండలో నీళ్లు తాగేవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. వీడు ఆధునికుడు ఏం చేశాడు? ప్లాస్టిక్ బాటిల్ తీసుకొచ్చాడు. ఆ ప్లాస్టిక్ నీళ్ళల్లో ప్లాస్టిక్ ఉంటుంది తప్ప అవి మినరల్ వాటర్ కాదు, అది డీమినరల్ వాటర్. ఆ నీళ్లు తాగితే క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు అంతిమంగా ఏం చేస్తున్నాడు? మళ్ళా సొరకాయ బుర్ర వైపు ఆలోచిస్తున్నాడు.
ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత గిరిజనులకు మొత్తం కూడా కొర్రలు, రాగులు, జొన్నలు తింటున్నారు. పాపం గిరిజనులు మంచి అన్నం తినాలని రేషన్ బియ్యం 2 రూపాయల బియ్యం ఇచ్చారు. 2 రూపాయల బియ్యం అడవిలోకి వచ్చిన తర్వాత మీ అందరికి షుగర్ వ్యాధి స్టార్ట్ అయింది. ఇప్పుడు వీడు మాట్లాడుతున్నాడు కొర్రలు తినండి, జొన్నలు తినండి. మీరు కదా జ్ఞానవంతులు, మీరు కదా సర్వశాస్త్రాలు తెలిసిన వాళ్ళు, మీరు కదా భాషకు ఆనిముత్యాన్ని అద్దిన వాళ్ళు. ఇలాంటి జాతులు అంతరించిపోయిన తర్వాత ఈ నవీన మానవుడు ఎంతకాలం బతుకుతాడు? వీడు ఏం చేస్తాడు? యూజ్ అండ్ త్రో. ప్లాస్టిక్ మనిషి అయిపోయాడు. అమ్మ నాన్న సంతకం పెట్టేదాకా వాడి ఆస్తులకు అమ్మ నేను బాగా చూసుకుంటాను అంటాడు. ఒక్క బలి సంతకం పెట్టిన తర్వాత యూజ్ అండ్ త్రో తీసి అవతల పారేస్తాడు. ఈ యూజ్ అండ్ త్రో మనుషులు ఎంతసేపు ఉండరు. ఇప్పటికే రోగాల నొప్పులతోటి, క్యాన్సర్ తోటి చచ్చిపోతున్నారు. ఈ జాతి అంతరించిపోద్ది. అంతిమంగా మీరే విజయం సాధిస్తారు. అడవిని కాపాడుకోండి, మీ సంస్కృతిని కాపాడుకోండి. మీరు పదిలంగా 10 కాలాల పాటు అడవిలోనే ఉండండి. అడవికి ఏ ఆధునికుడు వచ్చినా కానీ వాడిని బార్డర్లోనే ఉంచండి. ఇవాళ మీ మీదనే యుద్ధం జరుగుతుంది. మీకోసం మిమ్మల్ని ఏదో రక్షించడానికి కాదు, వాడు అడవిని ఆధునిక మానవుడికి ఇవ్వటం కోసం జరుగుతున్న యుద్ధం ఇది. ఈ యుద్ధంలో మీరు అడవిని రక్షించుకోండి, కొండల్ని రక్షించుకోండి, జలపాతాలను రక్షించుకోండి. మీరున్నంత కాలమే అడవికి ఓజోన్ పొర లాంటి వాడు గిరిజనుడు. గిరిజనుడు అంతరించిపోతే భూమి అంతరించిపోద్ది. కాబట్టి భూమి పుత్రులైన మీరు చాలా చల్లగా ఉండాలని కోరుతూ, అక్క వాళ్ళ సంస్కృతిని నిలబెట్టడానికి ఒక ఆడిటోరియం కావాలని పాపం తిరుమలరావు గారు ఎప్పటి నుంచో అంటున్నాడు. అదేమి కోట్ల రూపాయలది కాదు. మీరు తలుచుకుంటే ఇప్పుడే వాగ్దానం చేస్తే రేపే అయిపోద్ది. అది మీరు చేయగలరు. వాళ్ళు ఇంకో మాట అడిగారు, మేము సంచార జాతులం, ఎక్కడో తిరుగుతాం, ఎక్కడో ఉంటాం, మాకు సర్టిఫికెట్ కావాలి కదా. మేము సస్తాం, బతుకుతాం, పాము గరుస్తుంది, పులి వేటాడుతుంది, రకరకాల అవుతుంది. మాకు కనీసం హాస్పిటల్ పోతే మాకు వైద్యం చేయడానికి ఏదో ఒక ఆధార్ కార్డు ఉండాలి కదా. మేము మనుషులం కదా, మాకు ఐడి కార్డు కావాలి, మా ఆరోగ్యానికి ఒక భరోసా కావాలని అడుగుతున్నారు. కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు మీకు కదా. కాబట్టి వాళ్ళు ఇంకోటి కూడా అడిగాను, ఏమయ్యా మీరు కులం సర్టిఫికెట్ అడుగుతున్నారు, నేను కులానికి వ్యతిరేకిని, ఇంకా కులం ఎందుకయ్యా, మీరందరూ గిరిజన బిడ్డలు కదా అంటే, ఒక ఆయన ఎంత తెలివి కల్లోళ్ళు వాళ్ళంటే, సుదర్శన్ రెడ్డి గారు రెడ్డి అనే పదం తీసేసుకుంటాడా నేను తీసేసుకోవటానికి అని అన్నాడు. అగ్రవర్ణాల వాళ్ళే రెడ్డి రావు అని పిలిపించుకుంటున్నప్పుడు నాకు కులం సర్టిఫికెట్ అడిగితే తప్పే ఉంది దొరా అని అడిగాడు ఆయన. ఎంత న్యాయంగా మాట్లాడుతున్నారు జడ్జి గారు. కాబట్టి వాళ్ళ కులం సర్టిఫికెట్ ఇవ్వటం ఏదైతుందో ఎంఆర్ఓ ఇవ్వడు, తహసీల్దార్ ఎవడు ఇవ్వడు, వాళ్ళ దగ్గరికే రానివ్వట్లేదు ఇప్పుడు. కాబట్టి వాళ్ళని అధ్యయనం చేసి వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తే అదొక భరోసా వాళ్ళకు. కాబట్టి అలాంటి విషయాలలో మీరు కొంచెం కలుగ చేసుకొని మనం ఆదివాసులను కాపాడుకుంటే మళ్ళీ వాళ్ళందరినీ ఆధునిక మానవులు గోడల మీద ఎక్కిస్తారు. గోడల మీద ఎక్కియటం అంటే కథమైపోయినట్టే ఆ జాతి. కాబట్టి అక్క మీరు ఆ పని చేస్తారనే అచంచలమైన నాకు విశ్వాసం ఉంది. కాబట్టి ఈ జాతిని మీరు కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడి ఉందో మరి దాన్ని భవిష్యత్ తరాలకు గతాన్ని అందిస్తూ జీవితంలో, ఆదివాసీ జీవితంలో అడుగడుగున మేము వాడే అటువంటి అనేక రకాల మరి కళలు కావచ్చు, కళా వృత్తులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అంటే ఆ జీవనాన్ని సజీవంగా మరి ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు అందరిని ఇక్కడ కూడగట్టినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి మన ప్రొఫెసర్ రిటైర్డ్ జయదీర్ తిరుమలరావు గారు, అదేవిధంగా సభాధ్యక్షులు ప్రభాకర్ గారు, పెద్దలు గౌరవనీయులు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, విమలక్కరాజు గారు, జయరాజ్ అన్న గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పస్నూరి రవీందర్ అన్న గారు,
భూపతన్న గారు, అపర్ణ గారు, మరి ఇక్కడ సభలో పాల్గొన్న మన ఆద్య కళకు జీవం పోసే విధంగా, మద్దతు ఇచ్చే విధంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సోదరులకు, మా ఆదివాసీ అదేవిధంగా ఇతర కళాకారులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆదికి అంతం లేదు, ఆద్య కళకు కూడా అంతం లేదు. కాబట్టి ఎవరెన్ని కుట్రలు పండినా కొంత అప్పుడప్పుడు రూపాలు ఇక్కడ బయట లెవెల్లో తిరిగేటప్పుడు మారుతుంటేం కానీ ఆదివాసీల యొక్క మూలాలు సమూలంగా పెకిలించి దాని మీద కార్పొరేట్ వ్యవస్థ వచ్చి కూర్చోవాలని మరి ఎన్నో కుట్రలు చేస్తూ రకరకాల ఈరోజు మనకు మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో, ముఖ్యంగా ప్రపంచీకరణలో వచ్చినటువంటి మార్పులు, సాంకేతికతలో వచ్చినటువంటి మార్పులు, జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులు మన దాన్ని కించపరుస్తూ కొత్త దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంది. కానీ మన పాత దాంట్లో ఏముందో వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా బుర్రతో సహా, బుర్ర అంటే నాకు కూడా ఇష్టం. మా నాన్న ఎండాకాలం వచ్చిందంటే బుర్ర తయారు చేసి దాంట్లో నీళ్లు పోసి తునికాకు పట్టుకపోయేది, జంగల్కి ఎటుపోయినా పట్టుకపోయేది. నేను కూడా అప్పుడప్పుడు ఎక్కువ బుర్రల నీళ్ళు తాగేది. అట్లా బుర్ర అనేది ఎక్కడో లేదు, మన ఇళ్ళల్లో వచ్చే సొరకాయను బుర్రగా చేసుకొని దానికి తవిసినార చుట్టి మా నాన్న మరి ఇట్లా భుజానికి వేసుకుంటే ఆ నీళ్లు తాగితే ఆరోగ్యం. నాకు ఇప్పటికి కూడా అదేనేమో, వాస్తవానికి హెల్తీగా ఉంటా. నేను ఎక్కువ ఊళ్ళలో దొరికినే తింటా. కరోనా అప్పుడు ఇంజక్షన్ లేదు, కరోనా రాలేదు, రోజు తిరుగుతూనే ఉంటా. అంటే మా తల్లిదండ్రులు లేదా అడవిలో తిరిగినప్పుడు ఆదివాసీ గుడాలలో మేము తిన్న తిండి అదంతా సహజత్వంగా ఉన్నటువంటి తిండి. అప్పుడప్పుడు ఇక తప్పుతలేదు, ఇక్కడ వేదికల మీదనో లేకుంటే ఇళ్లలో హైదరాబాద్ లాంటి నగరాలలో వచ్చినప్పుడు ఇక్కడ చేస్తుంటాం. కానీ ఖచ్చితంగా నాకు అదే ఇందాక స్పష్టంగా ఇంకా అర్థమైంది, మన సహజంగా దొరికేటువంటి వాటిలలో ఉన్నంత మరి విటామిన్స్ కానీ బలం కానీ ఈ ఆర్టిఫిషియల్ దాంట్లో లేదు. కాబట్టి ఖచ్చితంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు చూడు. మనం ఒకప్పుడు తినేటప్పుడు సజ్జలు, కొర్రలు, జొన్న తింటే అనాగరికులు తింటారు, మరి నూనె లేకుండా తింటే పేదోడే నూనె పోసుకోడు కూరలల్లా అనేటోళ్ళు. కానీ ఇవాళ ఉన్నత వర్గాలు కూడా అంబలి, జావను హోటళ్ళలో పెట్టి మరి వాటినే తింటా ఉన్నారు ఎక్కువ రేటు పెట్టి. మనం తిన్నప్పుడేమో అనాగరికం అన్నారు, ఇప్పుడు నాగరికులు అని చెప్పుకునే వాళ్ళు కూడా అనాగరికులు తినే తిండిని ఈరోజు చాలా ఇష్టంగా ఆరోగ్యం అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక్కొక్కసారి మనలాంటి వాళ్ళం ఏది చెప్పినా అది వాళ్ళకి పనికిరాదు. వేరే వాళ్ళు ఏదో గొప్పగా చెప్తే అది అలా ఉన్నా లేకున్నా, పస ఉన్నా లేకున్నా అది గొప్పగా అనిపిస్తుంది. సో అట్లాంటి సమాజం నడుస్తుంది. కానీ అంతిమంగా ఖచ్చితంగా సంస్కృతి, సాంప్రదాయాలు, సహజత్వం, అడవితో ముడిపడి ఉన్నటువంటి మరి జీవన విధానం ఇవన్నీ కూడా ఈ సమాజాన్ని కాపాడుతాయి. ఇవాళ ఎట్లయితే ప్రకృతి విపత్తులు వస్తే ప్రకృతి విలయానికి ఎలా బలైతామో ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్తే అదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి ఇక్కడ పెద్దలు జయదేవ్ తిరుమలరావు గారు వారి తపనంతా ఈ కళను కాపాడాలి, ఈ యొక్క మరి ఆద్యను మరి భవిష్యత్ తరాలకు అందించాలి, దానికి ఒక మంచి ప్లేస్ ఉండాలనేది వారి యొక్క కోరిక. మేము కూడా 2-3 మినిస్టర్తో అంటే సంబంధిత శాఖ మంత్రులు మేమంతా కూడా ఒకసారి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా వెళ్ళింది. తర్వాత దాన్ని కొంత బ్రేక్ పడ్డది. ఖచ్చితంగా మళ్ళీ మరి దాన్ని సాధించే విధంగా ఇక్కడ ఏర్పాటయ్యే విధంగా నా వంతుగా ఖచ్చితంగా కృషి చేస్తానని తెలియజేస్తూ మరి రేపు అందరం కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్న సందర్భంగా అదేదో ఉత్సవమో పండుగనో కాదు, హక్కులు అదేవిధంగా ఈరోజు జీవనం అంతా కూడా మరి ఒక విధ్వంసం వైపు, అదేవిధంగా హక్కులు కాలరాయబడుతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి రకరకాల విధంగా ఆదివాసుల మీద హననం జరుగుతున్న తీరు, ఇవన్నీ కూడా మేధావులు, విద్యార్థులు మరి అదేవిధంగా సంఘాలు ఆదివాసీల తరపున పోరాడుతున్నాయి. ఖచ్చితంగా ఆ పోరాటంలో అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ఆదివాసులు గెలుస్తారు, ఆదివాసీ సమాజం కూడా నిలబడుతుంది అన్నటువంటి ఆశాభావంతో ఉన్నాం. తప్పకుండా మా వంతుగా మా కర్తవ్యాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ
మా కళలు, మా ఆచారాలు, సాంప్రదాయాలు, కాన్స్టిట్యూషనల్ రైట్స్, తర్వాత సహజ సిద్ధంగా వచ్చినటువంటి మరి అటవీ హక్కులను కూడా మేము ఖచ్చితంగా కాపాడుతాం. అదేవిధంగా మాకొక మంచి నాయకుడు దేశ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రతిసారి ఏ దేశ్కి అసలు మాలిక్ కోని అంటాడు ఖచ్చితంగా. అంటే ఆదివాసుల ఈ దేశానికి మరి అసలీ మాలిక్ అనేది ఆయన ప్రతి మీటింగ్లలో చెప్తా ఉంటాడు. అందరినీ ఆ దిశగా తయారు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా మేమందరం ఎక్కడికక్కడ జిల్లాల వారీగా కూడా మరి క్యాంప్స్ పెట్టుకొని, ఇందాక పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు 342 ఆర్టికల్లో కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పింది అని చెప్పడం జరిగింది. ఇవాళ ఆదివాసీలు తెగలు, జాతులు, కమ్యూనిటీస్, క్యాస్ట్ కాదు అనేది. అది ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అన్నాం, షెడ్యూల్ ట్రైబ్స్ అన్నాం. అట్లా దాన్ని మనము అంటే మనకు తెలియకుండానే ఒక కొత్తదనం అనే పేరుతోటి మనది అనాగరికం అని, ఎట్లయితే ఫుడ్డును మీరు అనాగరికలో తింటారు అన్నట్టుగా మీది తప్పు, మీకేం తెలియదు, మీకు చదువు రాదు, మీరు అంతెనుకబడ్డోళ్ళు, మీ భాష వేస్ట్, మీ వేషం వేస్ట్ అన్నట్టుగా అలాంటిది కొంత ఇప్పుడు పనిగట్టుకొని కొంతమంది మన ప్రాంతాలలో వచ్చి రుద్దుతూ ఉన్నారు. మీ తప్పు, మాది గొప్ప అని. సో మనది గొప్ప, అది ఈరోజు వాడుతున్నటువంటి తిండిలోనే తెలిసిపోతుంది. ఇవాళ ఏ వైద్యులు లేని కాడ ఆదివాసీలు బతకగలుగుతున్నారు. వాళ్ళ వైద్యం డిఫరెంటు. ఏ మార్కెట్తో సంబంధం లేని కాడ స్వతంగా మార్కెట్, అడవినే మార్కెట్ అంటే అడవిలో దొరికే ఉత్పత్తులతోటే జీవితం కొనసాగుతుంది. సో అంటే బయట సమాజంతో సంబంధం లేకున్నా కూడా వందల సంవత్సరాల నుంచిగా ఆదివాసీ జీవనం అద్భుతంగా నడిచింది. కాబట్టి దాన్ని విధ్వంసం చేసి తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీల కోసమో ఇంకొకరి ప్రయోజనాల కోసమో కాదు, ఆదివాసీల ప్రయోజనాల కోసం, ఆదివాసీల హక్కుల కోసం మనమందరం కూడా పాటుపడాలి. మన అస్తిత్వాన్ని చూపించేదే మన కళలు, మన భాష, మన వేషం, మన మరి సంస్కృతి. ఆదివాసీలు అంటే అడవిలో కరెంటు లేకున్నా నెగళ్ళు వేసుకొని బతికినటువంటి చరిత్ర. మరి ఆ నెగళ్ళ మధ్య ఆటలు పాటలతో రాత్రంతా కూడా పులులు వచ్చినా జంతువులు వచ్చినా వెళ్ళిపోయేటట్టుగా మరి రాత్రంతా కూడా జాగరణలాగా చేసుకుంటూ ఆ నెగళ్ళ చుట్టూ ఆటలతో పాటలతో కాలం గడిపేటువంటి చరిత్ర కూడా ఆదివాసుల చరిత్ర. కాబట్టి ఇట్లాంటి అరుదైన ఒక గొప్ప మరి అంటే హాని లేనటువంటి చరిత్రను, ఎవరికి హాని కల్పించినటువంటి, ఎవరికి ప్రమాదాన్ని కల్పించినటువంటి చరిత్రను, ఆదివాసీ చరిత్రను ఖచ్చితంగా కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా నేను కానీ ఇందాక సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ ఆద్య కళ కాపాడడం కోసం ఎలా ముందుకెళ్ళాలని వారు కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకెళ్తాం, దాన్ని సక్సెస్ అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన కళాకారులు కూడా కొంతమంది ఇల్లు లేవు, కొంతమంది పెన్షన్ రావడం లేదని అడిగినరు. ఖచ్చితంగా వచ్చినటువంటి వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్, ఊరు డీటెయిల్స్ ఇస్తే నేను వాటిని ఫాలోఅప్ చేసి ఉండడానికి నీడ అనేది ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా పీవీటీజీ ట్రైబ్స్ కోసం ఈసారి సీఎం గారు మేము చెప్పడంతో ఆదిలాబాద్ను దృష్టిలో పెట్టుకొని దాదాపుగా 10,000 ఇండ్లు అదనంగా ఐటీడీఏలకు ఇచ్చి పీవీటీజీలకు, చెంచులకు, కొలాంస్కు, తోటి వారికి ఇట్లా చిన్న అంటే మన ఈ కమ్యూనిటీస్లో ఇంకా వెనుకబడ్డటువంటి వాళ్ళకి ఇవ్వాలని సాచురేషన్ మూడ్లో అందరికి ఇల్లులు ఇచ్చేయాలని చెప్పడం జరిగింది. అందులో ఎవరైనా మిస్ అయితే కూడా నేను వారి పేర్లు కూడా మళ్ళీ యాడ్ చేసి కలెక్టర్లతో మాట్లాడి మీకు అందించే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేస్తూ, జై ఆదివాసీ, అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఆదివాసీ అలాగే ఆద్యకళను కూడా ఇలాగే కాపాడుకోవాలి. అక్క ఒక ప్రామిస్ చేశారు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆద్యకళకి పురస్కరించుకొని మరి అరుణోదయ వంటి పాట, అదేవిధంగా మిత్రన్న రాసినటువంటి పాట